హాయ్ ఎవ్రీవన్. ఇలాంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ ఈ ఫెస్టివ్ సీజన్కి మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. మరి మీరు కూడా మేకింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎలా మేకింగ్ చేయాలో నేను చూపిస్తాను, చూసేయండి. నా దగ్గర 4 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి. వాటిని అలా అటాచ్ చేసి 2 కట్ బ్యాంగిల్ కింద రెడీ చేశాను. ఇప్పుడు బ్యాంగిల్కి థ్రెడ్ని వ్రాప్ చేస్తాను. దీనికోసం చాలా లాంగ్గా చాలా థిక్గా థ్రెడ్ని తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైము తక్కువగా తీసుకుంటే హాఫ్ బ్యాంగిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి అయిపోయేది. మళ్ళీ నెక్స్ట్ థ్రెడ్ తీసుకొని చేయడానికి చాలా టైం పట్టేది. అందు గురించి అని ఇలా థిక్గా చాలా లాంగ్గా తీసుకున్నాను. ఇప్పుడు ఇలా బ్యాంగిల్ అంతా కొంచెం స్లోగా వ్రాప్ చేసుకుంటూ రండి. ఎక్కడ కూడా గ్యాప్స్ వద్దు. గ్యాప్స్ లేకుండా అలా లైన్గా వ్రాప్ చేయండి. కొంచెం క్రాస్గా వ్రాప్ చేస్తే బాగుంటుంది. ఈ మేకింగ్ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే నేనే లెంత్ ఎక్కువైపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను. మళ్ళీ మీరు స్కిప్ చేస్తే మధ్యలో ఏం జరిగిందో మీకు తెలీదు. ఇలా స్లోగా బ్యాంగిల్ అంతా వ్రాప్ చేసుకుంటా కంప్లీట్గా బ్యాంగిల్ అంతా కూడా కంప్లీట్ చేయండి. ఇలా మొత్తం నేను 4 బ్యాంగిల్స్ని అయితే మేక్ చేశాను. ఫస్ట్ అయితే మీకు 2 బ్యాంగిల్స్ చూపిస్తాను, తర్వాత 2 బ్యాంగిల్స్ చూపిస్తాను. ప్లెయిన్ ఇష్టం మాకు అనుకునే వాళ్ళు ఇలా ప్లెయిన్ కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం డిజైనర్గా చేంజ్ చేస్తున్నాను దీన్ని. ఫస్ట్ బ్యాంగిల్కి మధ్యలో గ్లూ అప్లై చేసి మన దగ్గర జర్దోసి చైన్ ఉంటుంది కదా, ఆ జర్దోసి చైన్ని సెంటర్లో స్టిక్ చేయాలి. నేను వీడియోలో చూపించినట్టు కొంచెం స్లోగా చేయండి, ఎందుకంటే అది కొంచెం స్ప్రింగ్లా మనకి సాగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల మనకి కొంచెం ఇబ్బందిగా అవుతుంది, కానీ కొంచెం స్లోగా స్టిక్ చేసుకుంటే మటుకి లుక్ అయితే చాలా బాగుంటుంది. అలా ఆ జర్దోసి చైన్ని ముందు 2 బ్యాంగిల్స్కి కూడా స్టిక్ చేసి ఒక 10 మినిట్స్ దాన్ని డ్రై అవనివ్వండి. డ్రై అయితే బాగుంటుంది. బ్యాంగిల్ అంతా బాగా డ్రై అయ్యాక నేను వీడియోలో చూపించినట్టు కుందన్స్ని స్టిక్ చేసుకుంటూ రండి. నేను ఫస్ట్ అయితే పెయిర్ స్టిక్ చేశాను, కానీ అలా కంటే మనం ఒక లైన్ అంతా స్టిక్ చేసుకుంటూ వస్తే చాలా ఫాస్ట్గా అయిందనిపించింది నాకు. అందుకోసమే ముందు ఒక లైన్ అంతా స్టిక్ చేసుకుంటూ వచ్చి అది ఒక 10 మినిట్స్ డ్రై అయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ వైపు నుంచి స్టిక్ చేసుకుంటూ వచ్చాను. కుందని స్టిక్ చేసేటప్పుడు మటుకి కొంచెం కేర్గానే చేయండి, ఎందుకంటే మనం అటొకటి ఇటొకటి స్టిక్ చేసామంటే దాని షేప్ అంతా మారిపోతుంది, షేప్ అవుట్ అయిపోతుంది. నేను కొంచెం క్రాస్గా స్టిక్ చేసుకుంటూ వచ్చాను, అందుకే మనకి అదంతా ఒక లీఫ్ ప్యాటర్న్లో కనిపించింది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇలా బ్యాంగిల్ అంతా కూడా కుందన్స్ స్టిక్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఒక బ్యాంగిల్ అయ్యాక నెక్స్ట్ సెకండ్ బ్యాంగిల్ కూడా డిజైన్ చేశాను. ఈ వీడియోని నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను. కుందన్స్ అయితే కొంచెం గట్టిగా స్టిక్ చేసుకుంటూ రండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటాయి. కొంచెం డ్రై అయ్యాయి అంటే మట్టుకి చాలా బాగుంటాయి. బ్యాంగిల్ అంతా కంప్లీట్ అయితే దాని లుక్కే మారిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే నేను సెంటర్ బ్యాంగిల్స్ని మేక్ చేస్తున్నాను. ఇలా కొన్ని బ్యాంగిల్స్ని బ్లూ కలర్లో వ్రాప్ చేశాను. ఇలా ప్లెయిన్ లుక్ కూడా అదిరిపోయింది కదా. నెక్స్ట్ పింక్ కూడా వ్రాప్ చేశాను. ఇలా ఇందాక సైడ్ బ్యాంగిల్స్ డిజైన్ చేశాను కదా, వాటిని ఇలా ట్రై చేస్తే చూడండి ఎంత బాగుందో. బ్లూ కానీ పింక్ కానీ నిజంగా ఆ ఎలివెంట్ లుక్కే బాగుంది కదా. బ్లూ పింక్ కాంబినేషన్ చూడండి ఎంత అదిరిపోయిందో. నిజంగా మ్యాచింగ్ శారీ ఉండాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీదే అవుతుంది. ఒక బ్యాంగిల్ సెట్తో ఎన్ని రకాలుగా స్టైల్ చేయొచ్చో మీరే చూడండి. సెంటర్ బ్యాంగిల్ని ఇలా యూజ్ చేయొచ్చు, ఇలా యూజ్ చేయొచ్చు, ఇలా యూజ్ చేయొచ్చు. అబ్బా ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో. ఇప్పుడు మనం వీటిని డిజైన్ చేద్దాము. ఇవి పింక్ బ్యాంగిల్స్కి నేను అక్కడక్కడ మటుకి కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. అంటే నాకు వాటిని హెవీ లుక్ చేయాలని లేదు, ఎందుకంటే ఆల్రెడీ పింక్ బ్యాంగిల్స్ చాలా సైడ్వి హెవీగా ఉన్నాయి కదా. ఇవి కూడా హెవీగా ఎందుకు, దీనికి కలరు డల్ అయిపోతుంది అనిపించింది. అందుకోసమే కలర్ పింక్ కనిపించాలని చెప్పి నేను చాలా తక్కువగా స్టిక్ చేశాను. ఇలా 4 బ్యాంగిల్స్ని కంప్లీట్ చేశాను. సింపుల్ లుక్లో ఇలా కూడా వేసుకోవచ్చండి, ఎంత బాగుంటాయో మీరే చూడండి. ఇప్పుడు బ్లూ బ్యాంగిల్స్ని డిజైన్ చేస్తున్నాను చూడండి. డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని ఆపోజిట్గా పెట్టి మధ్యలో మట్టికి చిన్న స్మాల్ కుందన్ ఉంటుంది కదా, చాలా చిన్న సైజు, దాన్ని స్టిక్ చేశాను. కొంచెం కొంచెం స్పేస్ ఇస్తూ ఇదే ప్యాటర్న్లో సేమ్ బ్యాంగిల్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. ఫస్ట్ 2 బ్యాంగిల్స్ చేసేటప్పటికి చాలా టైం అయింది, అందుకే నేను ఇలా చేశాను. వర్క్ కొంచెం ఈజీగా అవ్వడం కోసమని పేపర్ని ఇలా చుట్టి పెట్టాను.
ఇప్పుడు మిగిలిన అన్ని బ్యాంగిల్స్ని ఒకేసారి గ్లూ అప్లై చేసి ఒకేసారి కుందన్స్ స్టిక్ చేసుకుంటూ వచ్చాను. ఈ ప్రాసెస్ అయితే నాకు బాగా నచ్చింది. వర్క్ కూడా కొంచెం త్వరగా అయిందనిపించింది. నెక్స్ట్ అన్నీ కూడా ఒకే లెవెల్లో ఒకే ప్యాటర్న్లో వచ్చాయి అనిపించింది. చూడండి, చూడడానికి కూడా సేమ్ అన్నింటికి డిస్టెన్స్ ఒకేలా ఉంది. ఇలా బ్యాంగిల్స్ అన్నింటినీ కూడా డిజైన్ చేశాను. నేను చేసినవన్నీ పెద్ద పెద్ద డిజైన్ ఏం కాదండి, చాలా చిన్న చిన్నవే. కానీ అవన్నీ కలిపి ఒక సెట్ చేస్తే మటుకి దాని లుక్ మటుకి గ్రాండ్గా ఉంది. డిజైన్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉందనిపించింది. అందుకే ఈ కుందన్స్ని అక్కడక్కడ స్టిక్ చేశాను. ఇలా మనకి సెంటర్ బ్యాంగిల్స్ కంప్లీట్ అయ్యాయి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, కొంచెం టైము కొంచెం పేషెన్సీ ఉంటే చాలు మనకి నచ్చిన మోడల్లో మనకి నచ్చిన విధంగా ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ని మేక్ చేసుకోవచ్చని. వన్ డే అంతా కష్టపడి మేక్ చేసామే అంటే చాలా శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు. మీకు మ్యాచింగ్ శారీ ఉంటే పింక్ బ్లూ కాంబినేషన్లో యూజ్ చేయొచ్చు. బ్లూ శారీ ఉంటే బ్లూలో వేర్ చేయొచ్చు. లేదు పింక్ అంటే ఇలా పింక్ సెట్ అంతా యూజ్ చేయొచ్చు. శారీస్ మీదకే కాదు, డ్రెస్సెస్ మీదకి కూడా ఇలా మనం 2 హ్యాండ్స్కి కూడా వేర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. నాకైతే ఈ సైడ్ బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి. ఇంతేనండి, మన బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మన కష్టం వేస్ట్ అయిందంటారా? అలా అనిపించట్లేదు కదా. ఈ బ్యాంగిల్స్ని చూస్తే అస్సలు అనిపించదు. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.